ఆఫ్ ద ఫ్యాన్స్, బై ద ఫ్యాన్స్, ఫర్ ద ఫ్యాన్స్ అనిపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఓజీ ట్రైలర్ ఫైనల్లీ చాలా డిలేస్ తర్వాత ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ డిలేస్ గురించి బయట సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా చాలా రచ్చ జరుగుతుంది. కొంతమంది సీరియస్ అవుతున్నారు డివి దానయ్య గారి మీద. బట్ నాకైతే అదేం పెద్ద విషయం కాదు, అంత పట్టించుకోవాల్సిన విషయం లేదు. కొన్నిసార్లు ట్రైలర్స్ లేట్ అవుతాయి, కొన్నిసార్లు టైంకి వస్తాయి. దాని వెనుక చాలా విషయాలు ఉంటాయి. ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తాము, లేట్ అయితే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేస్తాము. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. సో దాని గురించి కూడా నేను ఇంకా పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్, ఈ ఓజీ ట్రైలర్ ఎలా ఉందంటే ఆఫ్ ద ఫ్యాన్స్, బై ద ఫ్యాన్స్, ఫర్ ద ఫ్యాన్స్ అనిపించింది. ఒక హీరో ఫ్యాన్స్ కోసం ఒక హీరో ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఒక మాస్ హీరో డైహార్డ్ ఫ్యాన్స్ ఆ మాస్ హీరో నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఉండేలాగా చాలా కేర్ తీసుకున్నారు సుజిత్ గారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించే ప్రతి ఫ్రేమ్ లో కూడా ఎలివేషన్స్ ఇవ్వడంలో ఫుల్ ఫోకస్ పెట్టారు సుజిత్ గారు. దానికి 100 కాదు 100కి 200% న్యాయం చేశారు తమన్ గారు. ఆయన అయితే ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టారు. నేను కూడా బయట వింటూ ఉన్నాను ఈ ఓజీ సినిమాకి సంబంధించి తమన్ గారి వర్క్ గురించి, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ గురించి. ఆయన ఒక 30 to 40 ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ కంపోజ్ చేసి మరీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం యూజ్ చేశారు అని టాక్ విన్నాను. ఆయన యూజ్ చేసిన ఈ సౌండ్ ట్రాక్స్ అన్ని కూడా థియేటర్లో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము, అప్పుడు మాట్లాడుకుందాము. నెక్స్ట్, ఈ సినిమాకి సంబంధించి హైప్. ఓజీ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాకి ముందు అనౌన్స్ చేసిన హరిహర వీరమల్లు కానివ్వండి, ఈ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కానివ్వండి, ఈ 2 సినిమాలకు కూడా రానంత హైప్ ఈ ఓజీ సినిమాకి వచ్చింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సుజిత్ గారి టేకింగ్. సెకండ్, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక ఒరిజినల్ ఫిలిం వస్తుంది. దీనికంటే ముందు హరిహర వీరమల్లు సినిమా వచ్చింది కానీ బట్ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ సినిమా మీద ఆయనకి కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మాట నేను చెప్తుంది కాదు, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ లైఫ్ వల్ల ఈ ఓజీ సినిమా చాలా డిలేస్ అవుతూ వచ్చింది. అయినా కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి 1-2 మాటలు మాట్లాడడం, ఎలక్షన్స్ ప్రచారం చేస్తూ మధ్యలో ఓజీ సినిమా చూద్దురు కానీ చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది అని 1-2 మాటలు మాట్లాడడం, దీని గురించి ప్రతిసారి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి గుర్తు చేయడం, ఇలా చేయడం వల్ల ఈ సినిమా మీద ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి స్టోరీ. బేసిక్గా సుజిత్ గారి సినిమాలో బేసిక్ స్టోరీ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సింపుల్గా ఉంటాయి. దాన్ని ఆయన స్క్రీన్ ప్లే ద్వారా అటు చేంజ్ చేసి ఇటు చేంజ్ చేసి కొంచెం కాంప్లెక్స్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాగే ఉండబోతుంది అని అనిపించింది నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ట్రైలర్లో ఉన్నదాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఒక ముంబై అండర్ వరల్డ్, గన్స్ అండ్ స్మగ్లింగ్, ఒక బిజినెస్, ఆ అండర్ వరల్డ్ మొత్తాన్ని రూల్ చేసే ఒక డాన్, ఒక గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర. అలాంటి ఒక గ్యాంగ్స్టర్ సడన్ గా వానిష్ అయిపోతాడు ముంబై అండర్ వరల్డ్ నుంచి. సో అతను ఎందుకు వానిష్ అయిపోయాడు, అతను వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, అతను ముంబై అండర్ వరల్డ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ ప్లేస్ కి వెళ్ళాడు, అక్కడ ఏం చేశాడు, తిరిగి మళ్ళీ ముంబై అండర్ వరల్డ్ కి ఎందుకు వచ్చాడు, అతను అలా వెళ్ళిపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు, అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ ముంబై అండర్ వరల్డ్ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన విలన్ ఏం చేశాడు, ఆ విలన్ ని తిరిగి వచ్చిన ఈ ఓజస్ గంభీర ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఫేస్ చేశాడు అనేదే స్టోరీ ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన దాన్ని బట్టి. నెక్స్ట్, కనెక్షన్. ఈ ఓజీ సినిమాకి అలాగే సాహో సినిమాకి మధ్య ఒక ఇంటర్లింక్ ఉంటుంది, ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేస్తారని చెప్పేసి బయట చాలా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు కానివ్వండి, అలాగే మూవీ టీం కానివ్వండి, దీని గురించి ఏమీ మాట్లాడలేదు, ఒక్క క్లూ కూడా ఇవ్వట్లేదు. మనకి తెలిసిన ఒక్క క్లూ ఏంటంటే వాజీ. సాహో సినిమాలో ఈ వాజీ పేరుతో ఒక సిటీ క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ ఈ ట్రైలర్లో కానివ్వండి, గ్లిమ్స్లో కానివ్వండి, చాలా చోట్ల వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంటైనర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటి మధ్య లింక్ ఉంది అని మనం అనుకోవడానికి ఉన్న ఒక్క లింక్ ఈ వాజీ. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే మేబీ స్టోరీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న లింక్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో చూద్దాము సినిమా రిలీజ్ అయ్యాక దీని గురించి ఇంకా ఎంత డెప్త్ గా ఉంటుందో. నెక్స్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి టికెట్ ప్రైజెస్. సో ఇది ఇంకా నార్మల్ అయిపోయిందండి. నేను ఎన్ని వీడియోస్లో చెప్పినా కానివ్వండి, ఒక పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు, ఆ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది, ఆ సినిమా ఎక్కడెక్కడ షూట్ చేశారు, ఏ లొకేషన్స్లో షూట్ చేశారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే టికెట్ రేట్స్ అయితే ప్రతి పెద్ద హీరో సినిమా వచ్చిన ప్రతిసారి అయితే ఆబ్వియస్గా పెరిగిపోతున్నాయి. సో ఇది ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో, ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. ఇదైతే మంచిది కాదు, మంచి ట్రెడిషన్ కాదు. నా దృష్టిలో నేనేమనుకుంటానంటే ఈ టికెట్ ప్రైజెస్ మీద
వాళ్ళే వాళ్ళ సొంతంగా సినిమాని చంపేసుకుంటారు అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఈ ఫస్ట్ డే, ఈ ఓపెనింగ్ డే కలెక్షన్స్, ఆ రికార్డ్స్ కోసం ఏదైతే ఈ టికెట్ రేట్స్ పెంచుతున్నారో దాని వల్ల ఒక నార్మల్ ఆడియన్, ఒక కామన్ పీపుల్ థియేటర్కి రావాలి అనుకున్న వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. దీని గురించి మనం ఇంకా ఎన్ని మాట్లాడినా, ఎన్ని చోట్ల మాట్లాడినా కానివ్వండి, ఇది కంటిన్యూ అయిపోతూ ఉంది. సో ఇంకా దీని గురించి మనం చేసేది ఏమీ లేదు. ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడినా కానీ ఏమంటారంటే, నీకెందుకురా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు పెట్టగలవా, సినిమాకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉందా, ఫస్ట్ 3 డేస్లో రా, డబ్బులు పెట్టు చూడు, లేదా సైలెంట్గా ఉండు, ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత తగ్గుతాయి కదా అప్పుడు చూడు అంటారు. సో ఇంకా దానికి మనం సమాధానం చెప్పలేము అనమాట. సో ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. ఇది అలాగా కంటిన్యూ అవుతూ ఉంది. సో చూద్దాము ఇది ఇలాగా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో. బట్ టికెట్ ప్రైజెస్ అయితే ఇంతకు ముందు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే ప్రైసెస్ హైక్ అయితే మాత్రం మరీ అంత ఎక్కువగా అనిపించలేదు. 24th రోజు ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. దానికైతే మాత్రం ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు పెట్టారు. కొన్ని చోట్ల అయితే వేలం పాట పెట్టి కూడా టికెట్స్ అమ్ముతున్నారు అని కూడా టాక్ వచ్చింది. అది వేరే విషయం. ఇంకా ప్రీమియర్స్ గురించి అయితే నేను మాట్లాడను. ప్రీమియర్స్ అంటే బేసిక్గా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెళ్తూ ఉంటారు. సో ఇంకా దాని గురించి నేను పెద్దగా కామెంట్ చేయాలనుకోవట్లేదు. సో అది గైస్, ఓజీ ట్రైలర్ గురించి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అస్సలు మర్చిపోదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.